చిన్న ఎస్యూవీల రారాజు టాటా నెక్సాన్. సో ఇప్పటి వరకు టాటా నెక్సాన్ అయితే లీడింగ్ సెగ్మెంట్లో ఉంది యాజ్ కంపేర్ టు కాంపిటీటర్స్. సేఫ్టీ వైజ్లో కానీ ఇంకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువ సెల్ అయ్యే వెహికల్ అయితే టాటా నెక్సాన్గా మనం చూడొచ్చు. సేఫ్టీ కావచ్చు, ఇంకా వేరే వేరే చాలా మ్యాటర్స్ అనమాట. సో ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. మీన్ వైల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది టాటా నెక్సాన్కి సంబంధించి. ఒక్కసారి ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆఫ్ టాటా నెక్సాన్ అయితే మనం చూద్దాము. సో ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట. సో నేను కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇస్తున్న డెడికేటెడ్ వీడియో టాటా నెక్సాన్కి సంబంధించి. అండ్ కొన్ని మనకి ప్రూఫ్స్ కూడా ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్గా ఇంజన్, సర్వీస్, ఇంకా మిగతావన్నీ కూడా A to Z. సో ప్రీవియస్ కూడా నేను ఛానల్లో పంచ్కి సంబంధించి టాటా నెక్సాన్ ఓల్డ్ నెక్సాన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను. సో ఇందులో కూడా జెన్యూన్గా ఇస్తాను. ఒకవేళ మీకు కనుక టాటా నెక్సాన్ ఇష్టమైతే కొనాలనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాతనే ఆ వెహికల్ అయితే పర్చేస్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం ప్రోస్కి అయితే మాట్లాడుకుందాం. సో ప్రోస్ తర్వాత మనం కాన్స్కి అయితే వద్దాము. సో మేజర్గా మనం ప్రోస్ చూసుకున్నట్టయితే దీని యొక్క లుక్స్ వైజ్గా చూసుకున్నట్టయితే చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ఒపీనియన్ తీసుకున్నదైతే అందరికీ కూడా టాటా నెక్సాన్ అయితే నచ్చుతుంది. ఎందుకంటే టాటా కంపెనీ చాలా వరకు వర్కౌట్ చేసి తీసిన ఈ వెహికల్ అనమాట. ఏదైతే ఫేస్ లిఫ్ట్ ఉందో యాజ్ కంపేర్ టు ఓల్డ్ చాలా వరకు వాళ్ళు వర్కౌట్ చేసి ఈ డిజైనే కావచ్చు, లేకపోతే ఇంకా చాలా వరకు చేంజెసే కావచ్చు అయినాయి. ఓల్డ్ నెక్సాన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పటికీ కూడా ఉన్నాయి, అవి కాన్స్లో డిస్కస్ చేస్తాను. సో లుక్స్ వైజ్ ఓవరాల్గా అందరికీ కూడా బాగానే ఇది సూట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ప్రోస్లో మనకి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సర్వీస్లో మీకు ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ కావచ్చు, ఆయిల్ ఫిల్టర్ అవన్నీ కూడా చేంజ్ అవుతాయి అనమాట. లైక్ 15,000 కిలోమీటర్స్ ప్లస్. సో ఇప్పుడు నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా ఆల్మోస్ట్ అతను 15,000 కిలోమీటర్స్ తర్వాత ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే వేరే బ్రీజా కావచ్చు అట్లా మనకి 10,000కే మీకు ఆ ఇంజన్ ఆయిల్ చేంజ్ అవన్నీ కూడా చూడొచ్చు. కాకపోతే నెక్సాన్లో ఇది ఒక అడ్వాంటేజ్, ఈవెన్ మనీ సేవింగ్ కూడా మీరు చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకు ఒక 3 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి. థర్డ్ సర్వీస్లో మాత్రమే మనకి ఇంజన్ చేంజ్, అంటే ఇంజన్ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ మేజర్ చేంజ్ అయితే మనకి 15,000 కిలోమీటర్స్కి అయితే అవుతాయి. ఇది ఒకటి బెస్ట్ అనే చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు కాంపిటీటర్స్. మెయిన్గా మనం బ్రీజాలో చూసుకున్నట్టయితే 10,000 కిలోమీటర్లకి చేంజ్ చేయాలి ఇవి. అండ్ ఇంకొక ప్రోస్ మనం మాట్లాడుకున్నట్టయితే మోడ్స్ ఏవైతే ఉంటాయో మనకి మోడ్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు బెనిఫిట్ అవుతాయి. అండ్ కార్న్లో కూడా మనకి మోడ్స్కి సంబంధించి అది కూడా ఉందన్నమాట ఇష్యూ. కాకపోతే ప్రోస్లో మనం డిస్కస్ చేసే పాజిటివ్ పాయింట్ ఏంటంటే మనకి స్పోర్ట్స్ మోడ్లో కనుక మనం పెట్టి నడిపించినట్టయితే ఈవెన్ క్రెటాని కూడా ఈ నెక్సాన్ అయితే బీట్ చేయదు. అంత పవర్ అయితే వస్తుంది. సో బీట్ చేస్తుంది అనమాట క్రెటాని కూడా నెక్సాన్ అనేది. అండ్ ఎకో మోడ్లో మనకి మైలేజ్ పరంగా సో ఎంతవరకు మైలేజ్ వస్తుంది రియల్ టైం అవన్నీ కూడా మనం కాన్స్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకోటి సిటీ మోడ్. సో ఈ 3 మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్పోర్ట్స్ మోడ్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. దీని దరిదాపుల్లో కూడా ఎవరైతే రాదు. సో ఇదొకటి ప్రోస్. అండ్ ఇంకొక ప్రో విషయానికి వచ్చినట్టయితే సస్పెన్షన్. ఈవెన్ మనం హై స్పీడ్లో వెళ్ళిన 100 పైన అబోవ్ 120 కావచ్చు, ఈవెన్ 130 కూడా వెళ్ళినట్టయితే సస్పెన్షన్ అనేది ఎక్కడా కూడా మీకు డిస్టర్బెన్స్గా ఉండదు. అంటే మీకు ఆ ఫీల్ అనేది తెలియదు అనమాట. మనకి సస్పెన్షన్లో ప్రాబ్లం ఉంది అని అంత స్మూత్గా దానంతలదే అబ్జర్వ్ చేసుకుంటూ హ్యాండిల్ చేసుకుంటుంది ఎంతమంది ప్యాసింజర్స్ లోపల కూర్చున్నా కానీ. ఈవెన్ మనకి గుంతలు ఉన్నా కానీ, అంటే మనకి బ్యాడ్ రోడ్స్లో కూడా మనకి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఉందని నాకైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది నెక్సాన్ పైన. అండ్ స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈవెన్ లైట్ వెయిట్ ఉంది స్టీరింగ్ రెస్పాన్స్ అనేది. అండ్ ఈవెన్ హైవేలో కూడా బెటర్ హ్యాండ్లింగ్ ఈ స్టీరింగ్ అయితే చేస్తుందని మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ గేర్ షిఫ్ట్ కూడా కొంచెం మంచిదే. కాకపోతే ఇంకొక కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ అయితే మనకి గేర్ షిఫ్టింగ్ అంత ప్రాబ్లం ఉంది, అది కాన్స్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొకటి క్లచ్ కూడా ఈవెన్ 15,000 కిలోమీటర్స్ చేసిన తర్వాత కూడా మనకి క్లచ్ అయితే చాలా లైట్ ఉందని చెప్తున్నారు కస్టమర్. అండ్ ఇంకొకటి కొత్త వెహికల్ ఏదైతే క్లచ్ ఉంటుందో మంచి పర్ఫార్మెన్స్గా, అదేవిధంగా ఈవెన్ మనకి 15,000 కిలోమీటర్స్ తిరిగినా కానీ మనకి క్లచ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్తున్నారు. సో ఇది గుడ్ అనే చెప్పవచ్చు. ఓవరాల్గా మనకి ఇంకొక ప్రోస్ మనకి సేఫ్టీ. సో సేఫ్టీ విషయానికి చూసుకున్నట్టయితే అడల్టే కావచ్చు, చైల్డ్లోనే కావచ్చు, రెండు పరంగా మనకి సేఫ్టీ రావడం ఇది కూడా నేను ప్రోస్లో అయితే పెట్టినాను. సో ఇంకా ప్రోస్ అన్నీ కూడా మీకు నెక్సాన్కి సంబంధించి చాలా వరకు తెలుసు, కానీ హిడెన్ మనకి ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో అవి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. మీన్ వైల్ ఇంకొంచెం మనం ప్రోస్ కూడా డిస్కస్ చేద్దాం. లైక్ విడ్త్. సో విడ్త్ చాలా వరకు ఎక్కువ ఉండడం వల్లే 3 మెంబర్స్ కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్ రైడ్ చేస్తున్నదని
ఆయన చెప్తున్నాడు, ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంది. కానీ రియల్ టైంలో మీరు నేను వీడియో చేస్తున్నాను కదా, డెడికేటెడ్ వీడియో టాటా నెక్సాన్కి సంబంధించి. ఆ వీడియోలో మీరు చూసినట్టయితే షోరూంలోనే నేను కంప్లీట్ రివ్యూ అయితే ఇచ్చినాను. అక్కడ త్రీ ప్యాసింజర్స్ని కూర్చోబెట్టి చూసినాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక బెటర్ మనకి ప్రోస్లో చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా వరకు గుడ్ అనే చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ యాజ్ కంపేర్ టు వేరే మనం చూసుకున్నట్టయితే, ఇంకా ఎస్యూవీ కాబట్టి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హ్యూజ్ ఇవ్వడం వల్ల మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకి టాటా నెక్సాన్లో చూడొచ్చు. యాజ్ కంపేర్ టు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక ప్రో వచ్చేసి మనకి బూట్. సో బూట్ స్పేస్ అయితే చాలా హ్యూజ్గా ఉంటుంది, అది కూడా విత్ హుక్స్. సో ఇక్కడ 3 హుక్స్, లెఫ్ట్ సైడ్లో మనకి 3 హుక్స్, కంప్లీట్గా మనకు బెస్ట్ బూట్ అయితే ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఎక్కువ మంది ఫ్యామిలీతో ట్రావెల్ చేసినా కానీ మనకి అన్లిమిటెడ్ బూట్ స్పేస్ అయితే ఇందులో లభిస్తుంది. సో ఎక్స్ట్రా మీరు లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కొంచెం మనకి పెద్ద మోడల్లో మనం తీసుకున్నట్టయితే, అంటే కొంచెం ఇంకొంచెం ప్రీమియం మనం వెళ్ళినట్టయితే టీపీఎంఎస్. సో టీపీఎంఎస్ కూడా మనకి డెడికేటెడ్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే మనకి ఇవ్వడం అనేది ఇంకా చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రోస్లో మనం చూసుకున్నట్టయితే ఇది బేస్ మోడల్ అయితే టీపీఎంఎస్ రాదు నాకు తెలిసి, ఇంకొంచెం హైయర్ ఎండ్లోనే మీకు వస్తుంది, లైక్ క్రియేటివ్ ప్లస్ అట్లా ఆ విధంగా మీకు వస్తుంది. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా కంప్లీట్గా గుడ్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అంటూ ఆండ్రాయిడ్ అట్లా ఏమీ ఉండదన్నమాట. ఈవెన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అంతా కూడా బాగా పనిచేస్తుంది. వాయిస్ కమాండ్ ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, లేకపోతే చెప్పిన తర్వాత కొంచెం లేట్గా పర్ఫార్మెన్స్ అట్లా ఏమి ఉండదు. ఓపెన్ సన్ రూఫ్ అంటే ఖచ్చితంగా వితిన్ ఒక 1-2 సెకండ్స్లోనే మనకి సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఈవెన్ క్లోజ్ అట్లా చాలా వరకు వాయిస్ కమాండ్స్ ఏవైతే ఫీచర్స్ మనకి పనిచేస్తున్నాయి అవన్నీ కూడా పనిచేస్తాయి. ఇది అవన్నీ ప్రోస్కి సంబంధించి టాటా నెక్సాన్. ఇప్పుడు కాన్స్ చూద్దాం. సో కంప్లీట్గా మనకి నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ నెగిటివ్స్కి వచ్చేసరికి చాలామంది నాకు కింద కామెంట్స్ పెట్టడం అట్లా చేస్తుంటారు. టాటా నెక్సాన్, టాటా పర్టికులర్ బ్రాండ్ నచ్చేవాళ్ళు. కాకపోతే మనం ఇన్ని లక్షలు పెడుతున్నాము, ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. నెగిటివ్స్ చెప్పే ముందు ఒక్కసారి మనకి ఏంటంటే దాని యొక్క డిగ్రేడ్ చేసినట్టు కాదు, జస్ట్ నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నాను. లైక్ అవేర్ చేయడానికి ఏదైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి నిజంగా నచ్చితే తీసుకుంటారు, లేకపోతే కంపెనీ కూడా వాళ్ళు చెప్తారు వెళ్ళి ఇంకొంచెం కరెక్ట్ చేసుకోండి అని. అట్లా బెటర్గానే ఉంటుంది మనం షేర్ చేసుకున్నట్టయితే నెగిటివ్స్ అనేది. ఈవెన్ ఓల్డ్ వీడియోలో కూడా నేను టాటా నెక్సాన్ పంచ్కి నెగిటివ్స్ షేర్ చేసుకున్నాను. సో చాలామంది లైక్ కొంచెం ఇబ్బంది పడ్డదనమాట, లైక్ నెగిటివ్స్ షేర్ చేస్తున్నారు మీరు టాటాస్కి సంబంధించి మన ఇండియన్ బ్రాండ్ అట్లా అని. కాకపోతే అట్లా ఏమీ లేదు, ప్రతి ఒక్క దాంట్లో నెగిటివ్స్ కూడా ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్ డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం నెగిటివ్స్ కూడా డిస్కస్ చేయాలి. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ చెప్తాను టాటా నెక్సాన్కి సంబంధించి, కంఫర్ట్ వైజ్. సో ఆల్ గుడ్ అనే చెప్పొచ్చు. సీటింగ్ పరంగా మనకు ఆ కంఫర్ట్ అనేది చాలా బాగుంది టాటా నెక్సాన్కి సంబంధించి. సో ఇది ఒక ప్రోస్ అనమాట. అండ్ ఇప్పుడు కాన్స్కి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో కాన్స్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వైబ్రేషన్. సో వైబ్రేషన్ అనేది అంతకు ముందు కూడా ఒక పెద్ద ఇష్యూ ఉండే అనమాట మనకి ఇంజన్కి సంబంధించి. అది కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు స్టీరింగ్ పరంగా అనిపిస్తుంది వైబ్రేషన్ అనేది. ఈవెన్ మీరు ఫ్రంట్ సీట్ ఉంటుంది చూడండి, అక్కడ కూడా మీరు ఖచ్చితంగా వైబ్రేట్ అయితే ఫీల్ అవుతారు. సో నాట్ టూ మచ్, అంటే కంప్లీట్గా మనకి ఒక చాలా దడదడ అట్లా ఏం రాదు, కాకపోతే వైబ్రేషన్ అయితే వస్తుంది. ఎవరైతే టాటా అంటే మీరు లైఫ్లో ఫస్ట్ కార్ అది కూడా టాటా నెక్సాన్ పర్చేస్ చేస్తున్నట్టయితే మీరు ఏమి ఇబ్బంది పడదు. ఒకవేళ మీరు హ్యూండాయ్ లేకపోతే మారుతి సుజుకి ఇట్లా హోండా ఇవి కార్స్ యూస్ చేసి అవి సెల్ చేసిన తర్వాత మీరు టాటా నెక్సాన్ ఇంకా టాటా వేరే బ్రాండ్ అంటే వేరే వెహికల్కి వచ్చినట్టయితే కొంచెం మీకు ఆ డిస్టర్బెన్స్ అయితే అంత కంఫర్ట్ అయితే ఫీల్ కాదు. మళ్ళీ మనకి 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ బాగుంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. మనం ఇప్పుడు చెప్పేది పెట్రోల్ ఇంజన్ మాత్రమే చెప్తున్నాను. ఒకటే ఇంజన్ వస్తుంది మనకి టర్బో పెట్రోల్. ఆ పెట్రోల్లో మనం చూసుకున్నట్టయితే అది కూడా 3 సిలిండర్స్. సో దానివల్ల ఎంత ఇన్సులేషన్ చేసిన కంపెనీ అనేది ఆ వైబ్రేషన్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ కావాలి. సో టాటా నెక్సాన్ తీసుకున్నట్టయితే ఈ వైబ్రేషన్ ఇదంతా కూడా సౌండ్ ఎఫెక్ట్స్కి మీరు రెడీగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఫిట్ అండ్ ఫినిష్. ఇది ఎప్పటి నుంచో చెప్తున్న ఇష్యూ అనమాట టాటా నెక్సాన్కి సంబంధించి. ఈవెన్ టాటా నెక్సాన్ అనే కాదు, టాటా బ్రాండ్కి సంబంధించి ఇది ఒక మేజర్ ఇష్యూ. అస్సలు ఫిట్ అండ్ ఫినిష్ ఉన్నది. ఈవెన్ మీరు ఆ చిన్న వెహికల్స్ తీసుకోండి, ఈవెన్ రెనో అట్లా అవంతా సేఫ్టీ పరంగా మంచివి కావు, కొంచెం తక్కువ బడ్జెట్లోనే వస్తాయి. ఈవెన్ అందులో మీకు ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది. మరి టాటా ఇంత బ్రాండ్ ఇంత మెయింటైన్ చేస్తుంది, కాకపోతే ఫిట్ అండ్ ఫినిష్లో ఇంకొంచెం మనం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా బాగుంటుంది టాటా అనేది. ఓన్లీ నెక్సానే కాదు, ఇంకా వేరే కూడా. ఈవెన్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుంటున్నది. నా ఫీల్ కాదు, దీన్ని వాడుతున్న వాళ్ళ ఫీలింగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా వరకు గ్యాప్స్ అయితే ఉండిపోతాయి. లైక్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా, లైక్ మనకి ఆ గ్యాప్స్ అనేవి మీరు ఆల్రెడీ నోటీస్ చేసినట్టు. ఒకవేళ కొత్తగా వదని చూస్తున్నట్టయితే వాళ్ళకైతే చెప్తున్నాను. సో నెక్సాన్లో బేస్ మోడల్ తీసుకున్నట్టయితే లైక్ స్మార్ట్ కానీ స్మార్ట్ ప్లస్ కానీ అట్లా తీసుకున్నట్టయితే మీకు బేస్ మోడల్లో ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, చాలా వరస్ట్గా ఉందని చెప్తున్నారు వాళ్ళు. వరస్ట్ అని కాదు కానీ చాలా అనాయింగ్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. సో ఓకే, అది ఆబ్వియస్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే మనకి
ఆ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తుంటే అంత బాగలేదన్నమాట. యాజ్ కంపేర్ టు మనకి వేరే హైయర్ ఎండ్ పోతే బాగుంది. కాకపోతే అట్లీస్ట్ ఇంకొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసింటే బాగుండేది. కాంపిటీటర్స్ అయితే చాలా వరకు బేస్ మోడల్లోనే మనకి మంచి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇస్తున్నారు. కాకపోతే టాటాలో మనం చూసుకునేది ఈవెన్ ఆర్పిఎం కూడా సరిగా లేవదనమాట. ఓన్లీ హైగా మనం ఇస్తేనే ఆర్పిఎంలు ఇస్తున్నాను ఆయన కంప్లీట్ అయితే చేస్తున్నాడు అనమాట బేస్ మోడల్కి సంబంధించి. సో హైయర్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగుంది, లైక్ క్రియేటివ్లో కానీ అట్లా బాగుందనమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే సెంట్రల్ లాకింగ్ కూడా రాదు మీకు బేస్ మోడల్లో. మళ్ళీ మీరు బయట అయితే చేయించుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెహికల్ ఒక్కసారి మీరు కనుక్కోండి షోరూంలో. ఒకవేళ ఉంటే షోరూంలోనే బెటర్ మీద వేయించుకుంటే చాలా బెస్ట్, ఎందుకంటే కంపెనీ ఫిట్టెడే వస్తుంది. నెక్స్ట్ సర్వీస్. సో సర్వీస్ చూసుకుంటే ఇంతకు ముందు కూడా నాకు పెద్ద ఇష్యూ ఉంది అనమాట. సర్వీస్ అనేది డిపెండ్స్ అనమాట ఏరియాని బట్టి, సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీని బట్టి. కొన్ని దగ్గర చాలా బాగా చేస్తుంది, ఇంకొన్ని దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సర్వీస్ సెంటర్స్ ఖచ్చితంగా మీరు ఒకవేళ టాటా నెక్సాన్ కానీ ఇంకా ఏ ప్రోడక్ట్ తీసుకున్న టాటాలో ఖచ్చితంగా మీరు ఉంటున్న వెహికల్కి నియర్ బై ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే నియర్ బై సర్వీస్ సెంటర్కి ఒక్కొక్కసారి విజిట్ చేసి మీరు అక్కడ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అంటే వేరే కస్టమర్స్తో మాట్లాడిన తర్వాతనే అక్కడ ఇవ్వండి. లేకపోతే ఇంకా నియర్ బై కొంచెం దూరమైన పర్వాలేదు అక్కడ కనుక్కొని ఇవ్వండి. లేకపోతే సర్వీస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే టాటా వెహికల్స్ చాలా వరకు ఎక్కువ ఉంటాయి, కాకపోతే సర్వీసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట, సర్వీస్ సెంటర్స్ అనేవి. అదొకటి. ఇంకోటి టాటా నెక్సాన్ కనుక బేస్ మోడల్ తీసుకున్నట్టయితే మనకి ఫాగ్ ల్యాంప్స్ రావు. ఈవెన్ మనకి క్రియేటివ్లో కూడా ఫాగ్ ల్యాంప్స్ రావు అనుకుంటాను. ఒక్కసారి మీరు చూడండి. ఫాగ్ ల్యాంప్స్ అయితే చాలా మస్ట్, ఎందుకంటే ఫాగ్ ల్యాంప్స్ లేకపోవడం వల్ల లైటింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఉందని కంప్లైంట్స్ వస్తున్నాయి. లైక్ ఇప్పటివరకు వాడుతున్న వాళ్ళు అట్లీస్ట్ ఫాగ్ ల్యాంప్స్ మనకి పెద్ద అంటే ఇప్పుడు క్రియేటివ్ అట్లా మనకి ప్లస్ అట్లా తీసుకున్న వాళ్ళకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. కాకపోతే మనకి అట్లా వైట్ లైట్స్ ఎల్ఈడి రాకున్నా కానీ మనకి హలోజన్ ఇచ్చినా బాగుండేది అనేది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఫాగ్ ల్యాంప్స్ అనే కాదు, లైటింగ్ పదంగా కూడా మనం చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ ఇచ్చినప్పటికీ క్రియేటివ్ ప్లస్ అట్లా పెద్ద వేరియంట్స్లో ఈవెన్ బెటర్గా ఉండే అని వాళ్ళ ఫీలింగ్. సో అంటే పర్ఫార్మెన్స్ కానీ లైటింగ్ పర్ఫార్మెన్స్, ఈవెన్ బ్రేజా కూడా ఒక మంచి గుడ్ త్రూ అయితే ఇస్తుందని ఆ కస్టమర్స్ అయితే చెప్తున్నదనమాట ఈ నెక్సాన్కి సంబంధించి. అండ్ ఇంకొకటి మనకి ఒక 13 to 14 lakhs అయితే అవుతుందన్నమాట క్రియేటివ్ అట్లా ఆ వేరియంట్ మనం తీసుకోండి అయితే ఆల్మోస్ట్ మనకి టాప్ నుంచి సెకండ్. ఇప్పటి వరకు రియర్ డిస్క్ అయితే రాదు. ఈవెన్ మీరు టాప్ మోడల్ ఫియర్లెస్ తీసుకున్నా రియర్ డిస్క్ అయితే రాదు. కాకపోతే అదే మీరు చూసినట్టయితే ఈవెన్ బ్రెజాలో కావచ్చు, సోనెట్లో కావచ్చు, వెన్యూలో కావచ్చు, ఈవెన్ XUV3XOలో కూడా మనకి రియర్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదే కాకుండా నెక్స్ట్ కాన్స్ మనం చూసుకున్నట్టయితే డీఫాగర్. సో వైపర్ అయితే వస్తుంది టాప్ మోడల్లో మనం చూసుకున్నట్టయితే లైక్ క్రియేటివ్ అట్లా. అందులో మనకి మళ్ళీ డీఫాగర్ రాదు. మనకు ఒక 14 lakhs మనం అందులో పెట్టినా కానీ డీఫాగర్ రాకపోవడం అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే మనకి చాలా వరకు ఈ వింటర్లో కానీ మాన్సూన్లో కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఏదో మనకి డీఫాగర్ ఉంటే కనుక. సో ఇది మైన్యూట్ ప్రాబ్లమ్స్ అనమాట, చాలా మ్యాటర్స్ అనమాట మనకి డే టు డే లైఫ్లో మనం చూసుకునేటప్పుడు. అండ్ ఇంకొకటి గేర్ షిఫ్టింగ్ రావడం చాలా అనయింగ్ ఉంది. ఎందుకంటే గేర్ షిఫ్టింగ్ మనం థర్డ్ ఫోర్త్ చాలా పెద్ద ప్రాబ్లం ఉందని కస్టమర్స్ నుంచి అయితే మనకి రివ్యూ వచ్చింది. ఎందుకంటే మనకి స్టక్ అయిపోవడము, ఈవెన్ రివర్స్ తీసుకున్నా కానీ చాలా పెద్ద ప్రాబ్లం, స్టక్ అయిపోవడం, మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది కావడం, కొంచెం సౌండ్ రావడం మనకి రివర్స్ తీసుకునేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అంటే అందరికీ రిపీట్ కాకపోవచ్చు ప్రాబ్లమ్స్ అనేవి, కొంతమంది ఫేస్ చేసిన మాత్రం నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఇంకోటి ఆ మోడ్స్ ఏదైతే ఎకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అట్లా ఉంది కదా, ఆ నాబ్ అనేది ఇంకొంతమందికి కొన్న ఒక 1 month 2 monthsలోనే ఆ నాబ్ అనేది కొంచెం పనిచేయడం లేదనమాట. లైక్ ఎక్కువ మోడ్లో కొడితే మనకి స్పోర్ట్లో వెళ్ళిపోతుంది, స్పోర్ట్లో వేస్తే సిటీలో వెళ్ళిపోతుంది, అట్లా అవుతుంది. లైక్ లోపల కొంచెం అది ఇబ్బంది అయిందంటే కంప్లీట్గా ఆ యూనిట్ అంతా కూడా రీప్లేస్ చేసినది ఇంకొక కస్టమర్ చెప్పేది అనమాట. సో ఇది ఒక్కసారి మీరు ఈ మోడ్స్ పరంగా, డ్రైవింగ్ మోడ్స్ పరంగా ఇది కూడా ఒక్కసారి మీద నోటీస్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ వీల్. సో స్టీరింగ్ వీల్ అనేది ఓన్లీ టిల్టే ఇచ్చినదు. సో టెలిస్కోపిక్ ఇచ్చి ఉంటూ కూడా బాగుండేది. ఎందుకంటే మనకి వేరే కాంపిటేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. మనం 13 to 14 lakhs పెడుతున్నాము, ఓన్లీ టెలిస్కోపిక్ రాదంటే కొంచెం మనకి ఆ ఇబ్బందే కదా. సో అన్ని లక్షలు పెడుతున్నాం, ఒక 6 to 7 years మనం వాడతాం వెహికల్. సో ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ రియర్ హెడ్ రెస్ట్ కూడా 3 ఇచ్చి ఉంటే బాగుండేది, ఇంకా బెటర్గా మనం పర్ఫామ్ చేసేది ఉండే. ఎందుకంటే రియర్లో మనకి ప్యాసింజర్స్కి 3 హెడ్ రెస్ట్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ మధ్యలో కూర్చున్న ప్యాసింజర్కి ఆ కింద మనం ఏదైతే ఉందో ఆ బాటమ్ అనేది ఫ్లాట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అట్లీస్ట్ ఫ్లాట్ కంప్లీట్గా లేకపోయినా మధ్యలో ఎక్కువ హైట్ అవ్వడం వల్ల మధ్యలో ప్యాసింజర్ కొంచెం మనకి ఇబ్బంది అయితే కావచ్చు అనమాట టాటా నెక్సాన్లో కూర్చున్న వాళ్ళకి. అదర్వైజ్ 4 members కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇష్యూ మనకి ఏ పిల్లర్ అంటే దీనికి సేఫ్టీ ఎక్కువ మనకి ఉంటుంది కాబట్టి ఏ పిల్లర్ అనేది చాలా లావుగా ఉండడం వల్ల మనకి టర్నింగ్స్లో చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. లైక్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు చాలామంది కస్టమర్స్. సో మీరు మళ్ళీ వేరే చూసుకుంటే అయితే లైక్ టైగోన్ కానీ, కుషాక్ కానీ
అవన్నీ కూడా ఎక్కువ ఉండవు. ఈవెన్ 3XOలో కానీ మనకి కొంచెం సన్నగానే ఉంటుంది ఏపీలది అనేది. మళ్ళీ అవి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి సేఫ్టీ పరంగా. సో ఇందులోనే చాలా లావుగా ఉండడం వల్ల అది కొంచెం కంపెనీ నోటీస్ చేసింటే బాగుండదు నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఇది. ఎందుకంటే మేజర్గా మనం చూసుకుంటే ఏపీలది కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ టర్నింగ్స్ అవన్నీ కూడా కార్నర్స్లో చాలా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదొక్కటి ఏపీలకి సంబంధించి కూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఒక్కసారి నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి పెట్రోల్ ఇంతకుముందు చెప్పినట్టు రిఫైన్మెంట్ అంతా బాగాలేదు, ఎందుకంటే 3 సిలిండర్స్ ఇంజన్ ఇవ్వడం వల్ల. ఇంకొకటి పెట్రోల్లో మనకి 1.2 లీటర్ టర్బో మాత్రమే వస్తుంది. వై డోంట్ దే గివ్ అంటే మనకి 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. లైక్ ఇప్పుడు మనకి మారుతి కావచ్చు, ఇంకా వేరే కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి 1.5 లీటర్. ఇంకొంచెం మనకి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, రిఫైన్మెంట్ బాగుంటుంది, ఓవరాల్గా మంచి బెటర్ ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో 1.5 లీటర్ ఇచ్చుంటే బాగుండేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మైలేజ్. స్పోర్ట్స్ మోడ్లో ఎక్కడ కూడా పవర్ అనేది తగ్గకుండా ఉంటుంది. అది ప్రోస్లో పెట్టినాను నేను స్పోర్ట్స్ మోడ్లో. కాకపోతే మైలేజ్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది అనమాట. అండ్ ఈవెన్ మనకి సిటీలో కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇవ్వదు మైలేజ్ అనేది. ఒక 10 to 11 మ్యాక్సిమం 12 వరకు రావచ్చు, డిపెండ్స్ డ్రైవింగ్ కండిషన్ని బట్టి, మీరు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి. అండ్ ఈవెన్ మనకి కంప్లీట్గా మీకు మైలేజ్ కావాలంటే ఇస్తుంది, కాకపోతే ఎకో మోడ్లో పెట్టాలి. ఎకో మోడ్లో పెట్టినట్టయితే కంప్లీట్గా మనకి పవర్ అనేది లాస్ అవుతుంది అనమాట. చాలా మినిమల్ పవర్ అయితే ఉంటుంది. సో సింగిల్ లేకపోతే డబుల్ అట్లా నడిచిపోతుంది. కాకపోతే మళ్ళీ హెవీగా ఉన్నట్టయితే మళ్ళీ ఆ ఎకో మోడ్ అనేది మనకి పికప్ అంతా అందకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు వెహికల్ తీసుకునేటప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి మరీ తీసుకోండి. ఇదే కాదు, బ్రేజా టెస్ట్ డ్రైవ్ చేయండి, ఈవెన్ మహీంద్రా 3XO టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ ఈవెన్ వేరే వెహికల్స్ కూడా మీరు బడ్జెట్లో చూసి ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయని ఎక్కువ డబ్బులు పెట్టేదాని బదులు ఇంజన్ ఇంకా వేరే సేఫ్టీ చూసుకొని కొంచెం తక్కువ బడ్జెట్లో అయినా ఇంకొంచెం మంచి బెటర్ వెహికల్ తీసుకొని మీ డ్రైవ్ని అయితే ఎంజాయ్ చేయాలని నా ఫీలింగ్. సో ఇది ఓవరాల్గా సంబంధించి టాటా నెక్సాన్. నో డౌట్ ఇది చాలా మంచి వెహికల్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. చెప్పడం నా బాధ్యత, చెప్పినాను. తీసుకోవడం మీ డిపెండ్స్ అనమాట, అంటే మీ ఇష్టంని బట్టి, మీ చాయిస్ని బట్టి ఉంటుంది. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.